ప్రైజ్ ది లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. మరి ఒక ఆదివారం మీతో కూడా కలిసి ఇలా దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి, ఆయన యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి ఆయన ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి ఆయన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. గుడ్ షెపర్డ్ సంఘంలో నాటుబడి ఉన్నటువంటి ప్రతి కుటుంబమా, మీరందరూ కూడా బాగున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. కనుక ఈ ఉదయకాలం ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించడానికి ముందు మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకుందాం. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ అలాగే మోకరించి మాతో కూడా కలిసి ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాను. లెట్స్ ప్రే. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అవును ప్రభా, ఈ లోకంలో విపరీతమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉండగా మమ్మల్ని అందరినీ మీ రెక్కల చాటున కాచి కాపాడి భద్రపరుస్తున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ తెగులు నీ గుడారము సమీపించదు అన్నటువంటి వాక్యాన్ని మా జీవితాలలో మీరు నెరవేరుస్తున్నందుకై మీ నామానికి ఘనత చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, మరి యొక్క ఆదివారం మీ యొక్క సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించేటువంటి భాగ్యాన్ని మీరు మాకు దయచేశారయ్యా. ప్రభా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సజీవులే కదా మిమ్మల్ని స్తుతించేది. అవునయ్యా, సజీవుల లెక్కలో మమ్మల్ని నిలబెట్టావు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, ఈ ఉదయకాలం మా స్తుతి ఆరాధనను మీరు ఆగ్రానించమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా, వాక్యం వెతుతూ ఉండగా నీ బిడ్డను అభిషేకించు, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నాయన, మరి ముఖ్యంగా ప్రభా, ఈ యొక్క ఛానల్ ద్వారా వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా ఏ వ్యక్తి అయితే ఈ యొక్క టెలికాస్ట్ని చూస్తూ ఉన్నారో వారందరినీ మీరు పేరు పేరున తాకమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. లెట్ దర్ బి అ రివైవల్ టేక్ ప్లేస్ అ గాడ్ లార్డ్ ఇన్ ఎవ్రీ హోమ్ అండ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అ గాడ్. ఇచ్చినటువంటి ఒక గొప్ప తరుణాన్ని బట్టి మీకే మహిమ చెల్లిస్తూ ముందున్నటువంటి సమయాన్నంతటినీ కూడా మీ బలమైన హస్తాలకు సమర్పిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఈ సమయంలో వాక్య భాగాన్ని మనమందరూ కలిసి చదువుదాం. ఈ యొక్క ఆరాధనకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య అంశం 134వ కీర్తన. The word set for this day is 134th Psalm. నేను యొక్క వాక్య భాగాన్ని ఇంగ్లీష్లో చదువుతాను. మీరందరూ కూడా మీ యొక్క లాంగ్వేజ్లో మీరు చదవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. అందరూ దయచేసి 134వ కీర్తన తెరుద్దాం. Let's open our Bibles to Psalm 134. Let's read it together. Behold, bless ye the Lord, all ye servants of the Lord, which by night stand in the house of the Lord. Lift up your hands in the sanctuary and bless the Lord that made heaven and earth. Bless thee out of Zion. May God bless this word of scripture in all our lives. Hallelujah. Now when praises goes up, blessings will come down. స్తుతి పరలోకానికి చేరినప్పుడు ఆశీర్వాదాలు కిందకి దిగి వస్తాయి. మీరందరూ కూడా మాతో కలిసి స్తుతించడానికి సిద్ధంగా ఉన్నారా? Now wherever you are, start dancing with a lot of joy, with a lot of happiness. Sing along and praise God with us. Now David was a shepherd boy. Because of the quality of praise in his life, he was blessed to become the king of a nation. దావీదు ఒక సాధారణమైన గొర్రెలు కాచుకునేటువంటి వాడు. తనలో ఉన్నటువంటి ఆ యొక్క స్తుతించి ఆరాధించేటువంటి గుణము ఆ వ్యక్తిని ఇజ్రాయేలు దేశానికి రాజుగా చేసింది. హల్లెలూయా. ఈరోజు బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు స్తుతించడం వల్ల, ఆరాధించడం వల్ల మన మీదకి వస్తాయి.
Let's praise the living name of Jesus by singing this beautiful song. Amen. Hallelujah. అందరూ చప్పట్లు కొడతా ఆయన మనకి కనపడదా? Hallelujah. Amen. భూమి నుండి లేపిన శిఖరముపై నిలిపిన, భూమి నుండి లేపిన శిఖరముపై నిలిపిన, అందరు కలిసి చెప్దాం. భూమి నుండి లేపిన శిఖరముపై నిలిపిన పాపభరిత జీవితం యేసు మార్చివేశాడే. రక్షణానందము నాకు ఇచ్చాడే. పాపభరిత జీవితం యేసు మార్చివేశాడే. రక్షణానందము నాకు ఇచ్చాడే. ఆయనే నా సర్వము, ఆయనే నా కేడము, ఆయనే నా దుర్గము, ఆయన ఆయనే నా సర్వము, ఆయనే నా కేడము, ఆయనే నా దుర్గము, ఆయన. అలాగే చప్పట్లు కొడతా ఆయన కనపడతాం. ఆమేన్. Up from the miry clay, set me on the rock to stay. Pick me up from the miry clay, set me on the rock to stay. Come on, let's sing together. Pick me up from the miry clay, set me on the rock to stay. Oh, my life was in a mess, I thought there's no way out. When I cried on Jesus' name, gave me a brand new start. Oh, my life was in a mess, I thought there is no way out. When I cried on Jesus' name, gave me a brand new start. He is the road, He is the road. Jesus is the rock on whom I stand. Oh, He is the road, He is the road. Jesus is the rock on whom I stand. Jesus is the rock of our salvation. As we stand firm in the Lord, nothing can touch us because we are covered by the blood of Jesus. దేవుని యొక్క మహిమ చేత మనం కప్పబడ్డాం. ఈరోజు we don't have to worry, we don't have to panic. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మనకు తోడై ఉన్నాడు. He is a God who does miracles. He is a God of wonders. And when He is with us, we don't have to worry about anything. కనుక ఉదయకాలం యేసయ్య నామాన్ని మన రెండు చేతులు ఆకాశం వైపెత్తి ఆరాధిద్దాం. Let's worship. Oh, hey.
స్తుతులకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నీ నామము బట్టి నేను నా చేతులెత్తేదన్. స్తుతులకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నీ నామము బట్టి నేను నా చేతులెత్తేదన్. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీలా లేరు ఎవ్వరు, నీలా లేరు ఎవ్వరు. మహోన్నతుడా, గొప్ప కార్యం చేయువాడా, నీలా లేరు ఎవ్వరు, నీలా లేరు ఎవ్వరు, నీలా లేరు ఎవ్వరు, నీలా లేరు ఎవ్వరు. ఈరోజు మనల్ని ఆదరించేవారు మన కుటుంబ సభ్యులు, మన బంధుమిత్రులు, మన స్నేహితులు మనతో లేకపోవచ్చు. అమాయా జీసస్, యేసయ్య నీ గృహంలో నీతో ఉన్నాడు. He is our salvation. ఆయనే మన రక్షణ దుర్గమై ఉన్నాడు. అలాగే ఆయన ఆరాధిద్దాం. Let's lift up the holy name of Jesus. You deserve the glory and the honor. Lord, we lift our hands in worship and we bless your holy name. You deserve the glory and the honor. Lord, we lift our hands in worship as we seek your holy name. For you are great, you do miracles so great. There is no one like you, there is no one else like you. For you are great, oh you are great, oh God. You do miracles, there is no one like you, there is no one else like you. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీలా లేరు ఎవ్వరు, నీలా లేరు ఎవ్వరు. శతమందరూ మహోన్నతుడా, గొప్ప గొప్ప కార్యం చేయువాడే, నీలా లేరు ఎవ్వరు, నీలా లేరు ఎవ్వరు, నీలా లేరు ఎవ్వరు. నీలా ప్రేమించేవారు, నీలా ఆదరించేవారు, నీలా కృప చూపించేవారు ఎవరు లేరయ్యా. And you alone deserve all the glory, all the praise, and all the honor. Like you, there is no one else like you. Oh, what a God we serve. Thank you, Lord. We bless your name. Praise the Lord. దేవుడు ఒక సహోదరి యొక్క జీవితంలో చేసినటువంటి కార్యాన్ని మనతో సాక్ష్యముగా ఆమె పంచుకోవడం జరిగింది. శుభ శుక్రవారపు దినమున జరిగినటువంటి ఆ యొక్క ఆరాధన టెలికాస్ట్ ఏదైతే ఉందో, ఆ యొక్క టెలికాస్ట్ వీక్షించడాన్ని బట్టి ఆ యొక్క వాక్యంలో ఆ సహోదరి ఆదరించబడ్డారని ఆమె సాక్ష్యము పంచుకున్నారు. అలాగే ఆమె యొక్క బంధువులతో ఆమెకున్నటువంటి ఆ యొక్క ఇబ్బందులన్నీ కూడా దేవుడు ఆ యొక్క వాక్యము ద్వారా మాట్లాడి ఆమెకు జవాబును దయచేసి ఆ యొక్క ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించాడని ఆ యొక్క సహోదరి తన యొక్క సాక్ష్యాన్ని పంచుకున్నారు. గనక దేవుడు ఆ బిడ్డ జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి ఆయన నామానికి ఘనత చెల్లిస్తున్నాం. మీకేవైనా సాక్ష్యాలు ఉన్నట్లయితే మా యొక్క వాట్సాప్ నంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, మీరు మాకు వాట్సాప్ చేయొచ్చు.
లేదా మా ఈమెయిల్ ఐడి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఈమెయిల్లో కూడా మీరు పంచుకోవచ్చని మనం చేస్తున్నాం. బట్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ యువర్ టెస్టిమనీస్ అండ్ గివ్ గ్లోరీ టు గాడ్. ఎందుకంటే మీరు పంచుకునేటువంటి మీ సాక్ష్యాన్ని బట్టి ఇతర విశ్వాసులు, ఇతరులు వారు ఎంకరేజ్ అవ్వడానికి అవకాశం ఉంది కనుక దయచేసి మీ యొక్క సాక్ష్యాన్ని మీరు మాకు తెలియచేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Greetings to you in the name of our Lord and Savior Jesus మన Christ. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. Amen. ఆమేన్. It's great joy to be once again in your homes. మరొకసారి మీతో కలవడం ఎంతో సంతోషకరమైన విషయం. My dear brother and sister, నా ప్రియ సహోదరి సహోదరులారా, My dear church, నా సంగమా, how are you doing? ఎలాగున్నారండి? Amen. I believe you are doing good మీరందరూ బాగున్నారని నేను నమ్ముతూ by ఉన్నాను. the grace of God. మహా దేవుని కృపను బట్టి మీరందరూ బాగున్నారని నమ్ముతూ ఉన్నాను. Amen. ఆమేన్. And all our messages and the programs which we telecast through this media. ఈ మీడియా ద్వారా ప్రసారం అవుతున్న ప్రతి ప్రసారాలు, అదేవిధంగా మెసేజెస్ ఇవన్నిటిని బట్టి మీరందరూ సంతోషంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. Amen. And I ఆమేన్. believe all the programs, it's being a great blessing for you. ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా గొప్ప ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను నమ్ముతూ ఉన్నాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Please come and sit down now. దయచేసి అందరూ వచ్చేట కూర్చోండి. Let us hear the word of God. దేవుని వాక్యాన్ని విందాం. Praise God. Praise the We have Lord. praised and worshipped Him. ఇదివరకే మనం స్తుతించి ఆరాధన చేశాం And దేవుని. we believe God's presence there in your home. దేవుని సన్నిధి మీ గృహాలకు దిగి వచ్చిందని నేను నమ్ముతూ ఉన్నాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Sit together. దయచేసి అందరూ కలిసి కూర్చోండి. I believe that you are prepared even the table for the Lord. అదేవిధంగా ప్రభు అలాంటి ప్రభు శరీరక్తాల సదృశ్యం రొట్టె ద్రాక్షారసం కూడా సిద్ధపరచుకొని కూర్చోండి. Amen. ఆమేన్. So let us partake in His body and blood. ఆయన శరీరక్తాల్లో కూడా మనం పాలు పొందబోతూ ఉన్నాం. Praise God. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. So now open your Bibles and keep your books ready. దయచేసి మీ బైబిల్ గ్రంథాలు తీసుకోండి, మీ నోట్ పుస్తకాలు తీసుకోండి. And let us learn about kingdom. దేవుని రాజ్యం గురించి మరింతగా మనం నేర్చుకోబోతూ ఉన్నాం. Amen. ఆమేన్. Praise God. Let us ప్రైజ్ ద learn లార్డ్. about God's kingdom దేవుని today. రాజ్యమును మరింతగా మనం ఈ రోజు ధ్యానం Open చేయబోతూ your ఉన్నాం. Bibles to Romans chapter 12 verses 1 and 2. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలను మనము చదవబోతూ ఉన్నామండి. Therefore, brothers, by the కాబట్టి mercies of సహోదరులారా, God, పరిశుద్ధమును I urge you to present దేవునికి your bodies అనుకూలమైన as a living సజీవ యాగముగా sacrifice, మీ శరీరములు holy and ఆయనకు pleasing to సమర్పించుకొనుడని దేవుని This is your వాత్సల్యతను బట్టి spiritual worship. మిమ్మల్ని బతిమాలు Do కొంచెం not be conformed to ఇటు సేవ this మీకు age, but యుక్తమైనది. be transformed మీరు ఈ by లోక the మర్యాదను renewing అనుసరింపక of your ఉత్తమమును mind, అనుకూలమును so that you may discern సంపూర్ణమునైన what is the దేవుని good, చిత్తమేదో pleasing and perfect పరీక్షించి will of తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన బగిట వలన రూపాంతరం పొందుడి. Let us pray. ప్రార్థన చేద్దామండి. God, we thank you this morning. తండ్రి దేవా, ఉదయకాలం బట్టి మీకు స్తుతులు For this చెల్లిస్తూ ఉన్నాం. wonderful day. అద్భుతమైన ఈ ప్రభు దినాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. As we gathered as a family ప్రభువా, మేము కుటుంబములుగా కూడి ఉండగా, In our homes. మా గృహాల్లో మేము కూడి ఉండగా to worship you. మిమ్మల్ని ఆరాధించడానికి కూడి ఉన్నాం నాయనా. Thank you, Lord. You have accepted our praise and worship. మా స్తుతిని ఆరాధనను మీరు అంగీకరించినందుకు మీ కృతజ్ఞతలు ప్రభువా. Lord, speak to us this morning ప్రభువా, ఈ ఉదయకాలం మాతో మాట్లాడమని Open our ప్రార్థిస్తున్నాను. minds మా మనసులు తెరవండి to నాయనా. understand your word. మీ వాక్యాన్ని అర్థం చేసుకున్నట్లుగా మా మనసులు తెరవండి. Lord, I bind every spirit on all the works of men. ప్రతి ఆత్మలను మనుషుల పనులన్నింటినీ బంధిస్తూ ఉన్నాను. Cover me with your hand and put your words on my lips. మీ హస్తంతో నన్ను కప్పి మీ మాటలు నా పెదవుల మీద ఉంచండి నాయనా. Lord, speak to us. ప్రభువా, మాతో మాట్లాడండి Encourage ప్రభువా. us. ప్రోత్సహించండి నాయనా. Heal us. స్వస్థపరచండి ప్రభువా. Teach us, Holy Spirit. పరిశుద్ధాత్ముడా, మీరే మాకు బోధించండి. In the name of Jesus, I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Praise God. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. We are in the lockdown in these days. మనము అందరు కూడా లాక్డౌన్లో ఉంటూ ఉన్నాం. After the 14th, the government had decided to go for another, means 19 days up to May 3rd. ఈ నెల 14 తారీఖున ముగియంగానే తిరిగి మరి 19 రోజులు పొడిగించి మే 3 దాకా ఈ లాక్డౌన్ ప్రభుత్వం వారు కొనసాగించడం జరిగింది. I heard many even scholars and Bible teachers, believers. I kept some message in the WhatsApp. It's really good and it's wonderful. సోషల్ మీడియాలో దీని గురించి అనేకమైనటువంటి సందేశాలు మరి దైవజనులు అదేవిధంగా విశ్వాసులు చాలా మంది కూడా కొన్ని రకాలు పోస్ట్ చేశారంటే అది బాగానే ఉన్నాయి చూస్తుంటే. ఆమేన్. When we go for, actually when we count from 22nd, 23rd
up to May 3rd, it goes for 40 days. మార్చ్ 23వ తారీఖు నుంచి మే 3 వరకు చూసినట్లయితే దాదాపు 40 రోజులు అవుతుందండి. Yes, from March 23rd. మార్చి 23 నుంచి మే 3వ Amen. తారీఖు 40 రోజులు టైం It's పడుతుంది. really a wonderful figure in the Bible. బైబిల్ గ్రంథంలో ఈ 40 అన్న సంఖ్య చాలా అద్భుతంగా చాలా సార్లు And I believe రాయబడింది. it's all going through the spiritual things, right? నేను నమ్ముతూ ఉన్నానండి, జరుగుతున్న ప్రతిది కూడా ఆత్మ సంబంధమైనవి అని. According to the word. దేవుని వాక్య ప్రకారంగానే జరుగుతూ ఉన్నాయి. Praise God. ప్రైజ్ ద లార్డ్. And 40 is a wonderful symbol. అద్భుతమైన ఒక సంఖ్య అండి 40 అన్నది బైబిల్ గ్రంథంలో. Praise God. ప్రైజ్ ద For లార్డ్. 40 days and nights, 40 రాత్రింపగళ్ళు Noah was in the ark and the Lord started raining down. The rain came down. నోవా దినాల్లో ప్రచండమైన వర్షం కుమ్మరిస్తున్నప్పుడు 40 రాత్రింపగళ్ళు నోవహు ఆ ఓడలోనే ఉన్నాడు. Amen. Amen. Praise God. Praise the And he Lord. came out. తర్వాత ఆయన After బయటకు that. వచ్చాడు. Amen. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. And next, Moses went up to the Lord for 40 days and night అదే fasting. విధంగా మోషే కూడా ఆ కొండ మీద ఎక్కి దేవుని సన్నిధిలో 40 రాత్రింపగళ్ళు ఆయన గడిపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Israelites were in 40 years in the wilderness. ఇశ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో వాళ్ళు యాత్రను Traveling towards కొనసాగించారు. Canaan. కనాన్ వైపుగా 40 సంవత్సరాలు ప్రయాణం సాగించారండి. Praise God. ప్రైజ్ ద లార్డ్. Jesus Christ fasted for 40 days and nights. యేసుక్రీస్తు ప్రభువు కూడా 40 రాత్రింపగళ్ళు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. Amen. ఆమేన్. It says after a woman gives a birth to a child, she need to stay back for 40 days. After the 40 days, in this 40 days, she will recover everything, our health. అంతేకాకుండా ఒక స్త్రీ ప్రసవించిన తర్వాత ఆమె 40 దినములు కడగా ఉండవలసిందని పాత నిబంధనలు చూడవచ్చు. 40 దినముల తర్వాత ఆమె సంపూర్ణ శుద్ధురాలై దేవుని సమాజంలో చేరుతుంది. అనగా 40 రోజుల్లో ఆమె సంపూర్ణంగా ఆరోగ్యమును బలమును పొందుకుంటుంది అండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise God. Praise the Lord. Actually, the scholars, many people said 40 is actually, it brings a great change. బైబిల్ పండితులు చాలా మంది చెప్తారు 40 అన్న సంఖ్య గొప్ప మార్పుకు సాదృశ్యమై ఉన్నది అని. Amen. ఆమేన్. Hallelujah. Praise the Lord. Even this year, 2020, when you add it, it goes for 40. మీరు చూడొచ్చండి 2020 కదండి, 20 + 20 కలిపితే కూడా 40 అవుతుంది. I mean, it's wonderful. When I heard this name quarantine, actually we never heard before it. When we heard this name quarantine, it says in, I think in Latin or somewhere else, actually its meaning for this word is 40. చూడండి, ఇప్పుడు మన క్వారంటైన్ అన్న మాట తొలిసారిగా ఇప్పుడే వింటున్నామండి. అంతవరకు ఎప్పుడు వినలేదు. వాస్తవానికి క్వారంటైన్ అన్న మాటకు మూల భాషలో లాటిన్ భాషలో 40 అనే అర్థం వస్తూ ఉందండి. Praise God. ఆమేన్. In this 40 days, ఈ 40 దినాల్లో the Lord is preparing us ప్రభు inside. మనల్ని లోపల సిద్ధపరుస్తూ For a great ఉన్నాడు. change. గొప్ప మార్పు కోసం సిద్ధపరుస్తూ Even ఉన్నాడు. medically వైద్యపరంగా and చూసినట్లయితే, scientifically, అదేవిధంగా శాస్త్రీయంగా if a చూసినట్లయితే mosquito or a fly, it lays eggs. చూడండి, ఒక ఈగ కానీ ఒక దోమ కానీ ఆ గుడ్లు పెడుతుందండి. And if you want to kill that, ఆ గుడ్లను ఆ లార్వాలను చంపివేయాలి అంటే the medical, they take a decision, they come and spray that medicine for 40 days. 40 రోజుల పాటు కూడా అక్కడంతా కూడా పిచికారీ చేస్తూ ఉంటారండి మందు. అప్పుడు కానీ అవి చనిపోవు. Even in your streets now, it's happening, మీ right? వీధుల్లో కూడా మున్సిపాలిటీ వాళ్ళు స్ప్రింకిల్ చేస్తూ ఉన్నారు కదండి. Because that mosquito, that eggs, the larva, from the root, they want to destroy it, and you cannot get that mosquito even after that, right? ఎందుకంటే ఆ ఈగలు ఆ దోమల లార్వాలు ఆ 40 రోజుల పాటు అది మందు చల్లితే పూర్తిగా నాశనమై తిరిగి అవి ఉత్పత్తి చెందకుండా నాశనం అయిపోతాయి. That is 40. 40 సంఖ్య అండి ఇది. Praise God. Praise the Lord. This 40 days, 40 రోజులు when you be in your homes, మీరు గృహాల్లో మీరు ఉంటూ ఉండగా praying and ప్రార్థన reading the చేసి word, ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండండి. all the evil, దుష్టత్వం అంతా కూడా, all the flesh, శరీర కార్యములన్నీ which కూడా is against God inside us, దేవునికి వ్యతిరేకంగా ఏవైతే మన లోపల in our ఉన్నాయో, soul and body, మన ప్రాణ ఆత్మ శరీరాల్లో it will be ఉన్నాయో removed. అవన్నీ కూడా తొలగించబడతాయి. That's why God has kept us inside. కాబట్టి 40 రోజుల పాటు దేవుడు మనల్ని గృహాల్లో నిర్బంధించాడు. He's going to do something through the church. సంఘం ద్వారా గొప్ప కార్యము చేయబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Amen. You are Amen. encouraged now. ప్రోత్సహించబడుతూ ఉన్నారా? Don't move in fear. భయపడవద్దు, Don't move in panic. వనకవద్దు. The Lord will provide everything. ప్రభువు నీకు సమస్తాన్ని సమకూర్చేవాడై ఉన్నాడు. Praise God. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Praise God. Praise So the let Lord. us move to the word of God today. దేవుని వాక్య భాగంలోకి ప్రవేశిద్దాం. Amen. ఆమేన్. So we are learning about kingdom. దేవుని రాజ్యం గురించి మనం నేర్చుకుంటూ The ఉన్నాం. Bible says బైబిల్ గ్రంథం in అంటోంది, Matthew 24:14, మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం అంటోంది, it says the gospel of the kingdom should be preached
then the end will come. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటించబడుతుంది. అటు తరువాత అంతం వచ్చును అని ప్రభువు All the అంటున్నాడు. nations. సకల జనములకు And then the end will come. ఆ రాజ్య సువార్త ప్రకటించిన తరువాత అంతం వచ్చును And the అంటున్నాడు. kingdom, God's kingdom will come down. అనగా దేవుని రాజ్యము దిగి And వస్తుంది. he will rule here for millennium 1000 years. సంవత్సరాల పాటు ప్రభు ఇక్కడ పరిపాలన చేయబోతూ ఉన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. That's why we are learning about kingdom. కాబట్టి దేవుని రాజ్యమును గురించి మనం నేర్చుకుంటూ So వస్తూ we ఉన్నాం. can bring our king to come and rule on this earth. ఎప్పుడైతే దేవుని రాజ్యమును గురించి నేర్చుకుంటామో మన రాజును ఈ దేశం మీదకి ఈ భూమి మీదకి ఆహ్వానించి ఆయన రాజ్యం చేయనట్లుగా మనం అనుమతిస్తూ Today the ఉన్నాం. kingdom is inside ఈ us. రోజున దేవుని రాజ్యం మన లోపల We ఉంటూ are ఉన్నది. working in the kingdom. ఆ రాజ్యంలోనే మనం పనిచేస్తూ Luke ఉన్నాం. chapter 17:21 says. లూకాసు వార్త 17:21 వచనం Someone అంటుంది. came and asked Jesus, where is kingdom? ప్రభువు దగ్గరికి వచ్చి కొద్దిమంది పరిశీలన శాస్త్రులు అడిగా, అయ్యా దేవుని రాజ్యం ఎక్కడ ఉంది అని. And Jesus said, యేసు I ప్రభు cannot అన్నాడు, show here and there. దేవుని రాజ్యం ఇక్కడ ఉంది అక్కడ ఉంది But అని I tell you, చూపించడానికి వీలు పడదు కానీ But I tell you, నేను చెప్తున్న the మాట kingdom of God is inside you. దేవుని రాజ్యం మీలోనే ఉన్నది అని ప్రభువు చెప్పాడండి. Amen. Amen. Tell to your family members who are sitting by your side, your wife, husband, children, kingdom is inside you. చెప్పండి, మీ పక్కన కూర్చున్న వారు, మీ భర్త కానీ మీ పిల్లలు కానీ, అయ్యా దేవుని రాజ్యం నీ లోపల ఉంది అని మీ పక్కన కూర్చున్న వాళ్ళతో చెప్పండి. Amen. ఆమేన్. So how can this kingdom manifest? ఈ దేవుని రాజ్యం ఎలాగా The Lord ప్రదర్శించబడుతుందండి? wants his kingdom to manifest on this earth. ప్రభు దేవుడు తన రాజ్యాన్ని ప్రదర్శించాలని కోరుకుంటూ ఉన్నాడు. Amen. ఆమేన్. When you believed, when you are saved, ఎప్పుడైతే మీరు ఆయన నమ్మి విశ్వసించి రక్షించబడ్డారో you have entered into the kingdom of God. అదే రోజున నువ్వు దేవుని రాజ్యంలోకి ప్రవేశించావు. Amen. So ఆమేన్. now kingdom wants to manifest through you. చూడండి, ఇప్పుడు ఆ దేవుని రాజ్యం నీ ద్వారా ప్రదర్శించబడాలి అని దేవుడు కోరుకుంటూ Amen. ఉన్నాడు. That's what Paul said అందుకే పౌలు అంటూ in ఉన్నాడు, Romans 12:1-2. రోమీయుల రాసిన పత్రిక 12:1-2 వచనాలు. Important is, చాలా ప్రాముఖ్యమైన సంగతి Offer your ఏంటంటే bodies as a living మీ sacrifice. శరీరములు సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకొనిడి అంటున్నాడు. And let your mind be changed, అంతేకాకుండా transformed. నీ మనసు నూతన మొగట వలన రూపాంతరము చెందాలి అంటూ ఉన్నాడు. Amen. ఆమేన్. Then God wants to manifest through you. ఆ విధంగా మారినప్పుడు దేవుడు నీ ద్వారా ప్రదర్శించుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. God wants to do something through the church. సంఘం ద్వారా గొప్ప కార్యాలు చేయాలని దేవుడు కోరుకుంటూ He ఉన్నాడు. loves you, my church. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నా He ప్రియ loves you, my సంఘమా. family. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నా ప్రియ Whoever you కుటుంబమా. are. నువ్వు ఎవరైనప్పటికీ పర్వాలేదు. Amen. You may say, I am not a servant of God. నేను దేవుని సేవకుని కాదండి No, అనవచ్చు. each and every member in his family, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా, in God's family, దేవుని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా they must work for the kingdom. దేవుని రాజ్యం కోసం పనిచేయవలసి ఉన్నది. God called you into his kingdom. దేవుడు అందుకోసం నేను తన God రాజ్యంలోకి never పిలిచాడు. called you into a religion. ఒక మతంలోకి నిన్ను పిలవలేదండి. God called you into the kingdom తన రాజ్యంలోకి దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. Amen. ఆమేన్. to manifest his power. తన శక్తిని నీ ద్వారా ప్రదర్శించడానికి నిన్ను On this ఏర్పాటు చేసుకున్నాడు. ఈ భూమి మీద తన శక్తిని ప్రదర్శించడానికి ఏర్పాటు this చేసుకున్నాడు. happens? ఏ విధంగా ఇది జరుగుతుందండి? Praise God. Praise the First Lord. one is, మొదటి as కార్యం Paul said, పౌలు అంటూ ఉన్నాడు, he said, do not be conformed by this age, but transformed by renewing your mind. అయ్యా మీరు ఈ లోక మర్యాదలను అనుసరించకుండా మనసు మారటం వల్ల రూపాంతరం చెందండి అంటూ ఉన్నాడు. Your soul is very నీ important. మనసు చాలా ప్రాముఖ్యమైనది. The first one, your soul. ప్రాణము, నీ మనసు చాలా Your ప్రాముఖ్యమైనదండి. soul has mind, emotions, and will. నీ ప్రాణమునకు మనసు, చిత్తము, భావోద్రేకాలు ఉంటాయి. That should be joined to your spirit. అవన్నీ కూడా నీ ఆత్మతో ఏకీభవించబడాలి. Amen. Your ఆమేన్. spirit has emotions, will, and mind. నీ ఆత్మకు, నీ హృదయమునకు ఎట్లయితే మనసు, చిత్తము, భావోద్రేకాలు ఉన్నాయి, అదే విధంగా నీ ప్రాణం కనుక నీ మనసు కూడా ఉన్నాయి. Amen. ఆమేన్. The problem to the church today ఈ రోజు is సంఘంలో ఉన్న గొప్ప సమస్య ఏంటంటే they believe in Jesus, వాళ్ళు యేసు ప్రభువును విశ్వసించారు, but the subconscious mind, all the old past things have not changed in the కానీ soul. వారి మనసు లోపలి భాగంలో ఇంకా మార్పు చెందని అనేకమైన లోక పద్ధతులు, మర్యాదలు, లోక ఆచారాలు ఉండిపోయాయి. That is why after some time, కాబట్టి కొద్ది రోజులు అవ్వంగానే again he goes and does the same thing. తిరిగి అదే పాత పద్ధతిలోకి, పాత పాపంలోకి ప్రవేశిస్తూ The Bible ఉన్నాడు. says, బైబిల్ గ్రంథం in అంటుంది, 2 Corinthians, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక first chapter 5, 5వ అధ్యాయము verses 17. 17వ వచనం అంటుంది. It says, ఇక్కడ అంటుంది చాలా Therefore, ప్రాముఖ్యమైన మాట. anyone who is in Christ, there is a new creation. All the old things have passed, and everything is new. కాగా ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్నట్లే వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో కొత్త వాయను అంటుంది మాట. Amen. ఆమేన్. You should renew your mind today. నీ మనసును నువ్వే నూతన Take పరచుకోవాలి. out all the past things in your
subconscious. Take it out. నీ మనసు లోపల గూడు కొట్టుకున్న ఆ పాత గడిచిన సంగతులన్నిటి బయటకు తీసి How can పారేయాలి. you do this? ఏ విధంగా నువ్వు చేయగలుగుతావు? Hallelujah. హల్లెలూయా. Israelites came out. ఇశ్రాయేలు బయటకు వచ్చారండి And for ఐగుప్తులో 40 years, 40 సంవత్సరాల they are in వరకు the wilderness. అరణ్యంలో The సంచరించారు. problem with them is వారి దగ్గర ఒక గొప్ప సమస్య they never ఏంటంటే thought about the present and the future. చూడండి, ప్రస్తుతం గురించి భవిష్యత్తులో ఎటువంటిది దేవుడు ఇవ్వబోతున్న దాని గురించి They ఆలోచించలేదు. never కానీ put their minds on the teachings of God. దేవుని యొక్క కట్టడలు ఆయన ధర్మశాస్త్రం మీద వారు మనసు పెట్టలేదు. కానీ Because when they came out, Moses went on to the top of the mountain. God gave the teachings. చూడండి, మోషే వారు ఆ అరణ్యంలో ఉండగా కొండ మీదకి ఎక్కి దేవుని యొక్క ధర్మశాస్త్రం గల కట్టడలు ఆజ్ఞలు తీసుకొని వచ్చాడు. But they never put their mind on it. వారంతా మనసు దాని మీద పెట్టనే లేదండి. You would have heard it, right? మీరు అని విని ఉంటారు, And read the Bible. బైబిల్ అంతా చదివారు కదండి. From Exodus and from Leviticus, Numbers, all these people, what they did is they always thinking about Egypt. It's good, we go there, we got food there, and all this stuff. నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం ఇవన్నీ కూడా చదివితే కనుక ఆ ప్రజలంతా కూడా ఎంతసేపు ఉన్న ఐగుప్తులో బాగుండేది, అక్కడ బాగా భోజనం చేసినాం, అక్కడ బాగా తిన్నాం, Amen. వెనక్కి పోతే మేలు, ఇదే ఆలోచిస్తూ ఉన్నారు. Amen. They Amen. never took it, they never changed their mind. వారి మనస్సును నూతన పరుచుకోలేదండి. Hallelujah. హల్లెలూయా. And they never thought about present and the future. ప్రస్తుతం ఉన్నది, దేవుడు భవిష్యత్తులో ఏమి ఇవ్వబోతున్నాడు దాని గురించి అస్సలు ఆలోచించలేదు ఆ ప్రజలు. Amen. ఆమేన్. That's why the Lord said, కాబట్టి ప్రభు "Your అంటూ first ఉన్నాడు, generation will never enter." ఈ తరం అంతా కూడా చనిపోతేనే తప్ప ఆ కణాల్లోకి ఎవడు ప్రవేశించలేడు People of అన్నాడు. God, దేవుని you పిల్లలారా, have come inside. నువ్వు దేవుని రాజ్యంలోకి వచ్చి ఉన్నావు. But whatever there's in your mind, కానీ అంతకు all the ముందు past things, ఏదైతే గత సంగతులు గడిచినవి నీ మనసులో all ఉన్నాయో, the things of the world, అనగా లోక సంగతులు Flesh. ఏవైతే మనసులో శరీర కార్యములు Take it ఉన్నాయో, out. వాటిని తీసిపారేయ్. move in a new way. నూతనమైన మార్గంలో నడువు. Hallelujah. Hallelujah. Think about the present ఇప్పుడున్న ప్రస్తుత and పరిస్థితి, think about the future. దేవుడు భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు దాని గురించి ఆలోచించు. Of what God is going to do. దేవుడు చేయబోతున్న ఆ About కార్యముల heavenly గురించి, things. ఆ పరలోకపు సంగతుల గురించి Learn ఆలోచించు. about the word of God today. దేవుని వాక్యం ఏమంటుంది, ఆయన కట్టడలు ఏమంటున్నాయి, ఆయన వాక్యం దాని గురించి That నేర్చుకో. is how you can renew your ఆ mind. విధంగా చేయడం వల్ల నీ మనసు నూతన పడుతుంది. Amen. ఆమేన్. The Bible says బైబిల్ గ్రంథం in అంటుంది, Philippians 4:8. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4:8 వచనం Paul అంటుంది, said, brother, think about pure things, think about honorable, think about peace, think about good things. And పౌలు he said, సంఘానికి రాస్తూ ఉన్నాడు, అయ్యా మీరు శ్రేష్టమైనవి, మాన్యమైనవి, ఘనమైనవి, రమ్యమైనవేదో వాటి మీద మీ మనసు which ఉంచుకోండి is అంటున్నాడు. lovely, which is excellence, which is honorable, which is praise. Think about that. ఘనమైనవి, రమ్యమైనవి, మధురమైనవి, ఏవైతే శ్రేష్టమైనవి ఉన్నాయో వాటిని గురించి ఆలోచించండి అంటూ ఉన్నాడు. ఆమేన్. Think about this. వాటిని ఆలోచించండి అంటున్నాడు. Renew your mind. నీ మనసు నూతన పరుచుకో అంటూ ఉన్నాడు. Amen. Praise God. Praise And the the Lord. Bible says బైబిల్ గ్రంథం అంటుంది, in 3 John verses 2, 3వ యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం అంటుంది, and said, my brothers, ప్రియుడా, if your soul prospers, నీ మనసు వర్ధిల్లుచున్న కొలది you will be prospering in all the areas of your life నువ్వు and will be అన్ని in good విషయాల్లో health. వర్ధిల్లుచు మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని నీ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను The అంటున్నాడు. problem today is for your health is your soul has not transformed. చూడండి, మీరు అనేక రోగాలకు వ్యాధులకు గురవుతున్నారంటే కారణం ప్రధానం నీ మనసు నూతన I went to a పరచబడలేదు. sister once ఒకసారి ఓ సోదరిని and కలిశానండి she's నేను. having full of arthritis ఆమె చాలా వలు నొప్పులతో బాధపడుతూ and ఉంది. all even our fingers have been like this. చూడండి, ఆ She cannot కీళ్ళన్నీ move కూడా it. ఆ వేళ్ళు మడచడానికి Stuck కూడా కుదరదు, అన్ని స్ట్రైట్ గా అయిపోయి నిలకపోయినాయండి. And she's taking tablets. ఆమె ఎన్నో రోజులుగా మందులు వాడుతూ But ఉంది. nothing has helped her. ఏ మాత్రం ఆమెకు బాగా I went కావడం there. లేదు, కానీ ఆమె దగ్గరికి వెళ్ళడం And I జరిగింది. started talking with her. ఆమెతో కొద్దిసేపు మాట్లాడానండి. And I said, what happened to you? ఏమైందండి అని Then అడిగాను. the Spirit of God said, అప్పుడు ఆ సమయంలో మాట్లాడుతుండే దేవుని ఆత్మ నాతో చెప్పాడు, tell her ఆమెతో చెప్పు she should renew her mind. ఆ మనసు మార్చుకోమని She's చెప్పమన్నాడు. having enmity with another person. వేరే వ్యక్తి మీద విద్వేషము, శత్రుత్వం తన మనసు అంతా నింపుకొని ఉన్నది. Amen. ఆ మాట చెప్పు అన్నాడు ఆత్మదేవుడు. Anger. కోపం ఉంది ఆమె లోపల, She's against that person. ఆ వ్యక్తి మీద ద్వేషించి ఆమెను క్షమించలేకున్నది. Due to that, she never went to the even church. అవన్నీ మనసులో ఉండడాన్ని బట్టి ఆ దేవుని సంఘానికి కూడా క్రమంగా వెళ్ళడం లేదని చెప్పాడు. Tell her to renew. మనసు మార్చుకోమని చెప్పమన్నాడు. ఆమేన్. When she confessed, when చూడండి, I told her, ఆమెతో నేను ఈ మాటలు పంచుకోవడం And she said, జరిగింది. "Right." అవునండి అని చెప్పింది ఆమె. she confessed it. ఆమె ఆ పాపాన్ని ఒప్పుకొని We prayed. ప్రార్థన చేయడం జరిగింది. Instantly the Lord healed her. వెంటనే ఆమెకు అప్పటికప్పుడే దేవుడు She స్వస్థపరిచాడు. started walking. నడవడం మొదలు పెట్టిందండి. Amen. She's good now. ఇప్పుడు చాలా బాగుంది ఆమె. Soul prospers. మనసు వర్ధిల్లుచున్న కొలది నువ్వు Amen. ఆరోగ్యంలో వర్ధిల్లుతావు. Hallelujah. హల్లెలూయా. Oh, brother and sister. ఓ ప్రియ సహోదరి
సహోదరుడా, God wants to give you a good thought. దేవుడు నీకు మంచి ఆలోచనలు ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాడు. God wants to give you good ideas. నీకు మంచి తలంపులు దేవుడే అనుగ్రహిస్తాడు. But your mind is not transformed. కానీ దానికి అడ్డుకుంటున్నది నీ మనసు నూతన పరచకపోవడమే. Amen. ఆమేన్. See, the Spirit, నీ హృదయము it gives every indications and to your mind. చూడండి, నీ హృదయంలో నుంచి దేవుని సంగతులు నీ మనసుకు ఎప్పుడు కూడా అది తెలియజేస్తూనే And ఉన్నది. your mind makes your body to move. ఆ విధంగా తెలియజేసినప్పుడు నీ మనసు ఏం చేస్తుంది అంటే ఆజ్ఞలు తీసుకొని నీ శరీరం ముందుకు వెళ్ళినట్టుగా ఆజ్ఞాపిస్తుంది. Amen. Before you go something, చూడండి, మీరు ఎక్కడైనా వెళ్ళడానికి ముందు you plan it, right? మొదటిగా మనసులో ఆలోచన చేస్తారు This కదా. evening at 6 I want to go for bazaar. సాయంకాలం 6 గంటలకే బజార్కు వెళ్ళాలి అని Make it in a plan in your mind. అనగా మొదట నీ మనసులో ఒక ఆలోచన Then చేస్తావు. at 6 your body moves. చూడండి, వెంటనే 6 గంటల ఖచ్చితంగా నీ శరీరం కదిలి In the బయటకు same way, వెళ్తావు. అదే రీతిగా all the plans of God, దేవుని తలంపులన్నీ కూడా if it wants to be fulfilled in your నీ life, జీవితంలో నెరవేర్పు జరగాలి అంటే you should have a renewed mind. నూతన పరచబడిన మనసు నీవు కలిగి So the ఉండాలి. Spirit gives every thoughts. దేవుని యొక్క హృదయం అంటే నీ హృదయము సమస్తమైన తలంపులు నీ మనసుకు అందిస్తూ ఉంటుంది. It gives everything to your mind. సమస్తమును నీ మనసుకు అందిస్తూ ఉంటుంది. Hallelujah. Amen. 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 So your mind need to be renewed. కాబట్టి నీ మనసు నూతన పరచబడి రూపాంతరం చెందాలి. Proverbs 4:23 says, సామెతల గ్రంథం 4:23 వచనం అంటుంది, out of your heart, నీ హృదయంలో నుంచి సమస్తమైన ఆశీర్వాదాలు బయటకు and says, వస్తాయి. guard your heart above all else, for it is the source of life. కాబట్టి నీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకో, అదే నీ జీవమునకు ఆధారము మూలము అంటుంది వాక్యం. It says, out of your heart, see, from your heart, it comes to your soul and it comes to your body. That will be a great blessing for you. నీ హృదయం అన్నిటికంటే ముఖ్యమైనది అంటుంది. నీ హృదయంలో వచ్చే సమస్తమైన ఆలోచనలు తలంపులు నీ మనసుకు వస్తాయి కాబట్టి నీ హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. The Lord said, ప్రభు అంటూ renew ఉన్నాడు, your mind. నీ మనసు నూతన పరచుకుంటూ ఉన్నాడు. This is the problem with the church. సంఘంలో ఉన్న గొప్ప సమస్య ఇదేనండి. He doesn't took out everything in the subconscious. He never filled the word of God inside that. తన మనసు లోపల పాతవన్నీ పెట్టుకొని దేవుని వాక్యం చే నింపబడకపోవడాన్ని బట్టే సమస్యలు The Lord ఎదురవుతున్నాయి. said, ప్రభు I అన్నాడు, will write out my words on your heart and in your mind. I will inscribe it. I will write it down there. నేను నా ఆత్మను మీ హృదయంలో ఉంచుతాను, నా వాక్యములు మీ హృదయముల మీద నీ మనసుల మీద రాస్తాను అంటూ So ఉన్నాడు. you can walk according to ఆ it. విధంగా చేసినప్పుడు నా కట్టడలను అనుసరించి మీరు నడిచే వాళ్ళుగా Hallelujah. ఉంటారు. ఆమేన్. People of God, దేవుని ప్రజలారా, kingdom of God will be manifested on this earth through your soul. నీ మనసు నూతన పరచబడినప్పుడే దేవుని రాజ్యం ఈ భూమి మీద ప్రదర్శించబడుతుంది. Renew your mind. నూతన పరచుకొని మనసును, Praise God. Renew your mind. నూతన పరచుకొని మనసును. Hallelujah. హల్లెలూయా. Think in a different way. ప్రత్యేకమైన రీతిలో ఆలోచన చేయడం మొదలు Think పెట్టండి. about different way. As God was when Jesus on this earth, he had a different kind of mentality. యేసు Right? ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎటువంటి ఆలోచన విధానం అయితే కలిగి ఉన్నాడు, అటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఆలోచించండి. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. And the Bible says, బైబిల్ గ్రంథం the book అంటుంది, of Proverbs, సామెతల గ్రంథము, as a man thinketh, he is same. చూడండి ఏ విధంగా అయితే మనసు ఆలోచిస్తాడో ఆ విధంగానే ప్రవర్తిస్తాడు అంటుంది వాక్యం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. How you think, you behave like that, ఏ right? విధమైన ఆలోచనలు కలిగి ఉంటావు అటువంటి ప్రవర్తననే నువ్వు Praise ప్రదర్శిస్తావు. God. Praise the Lord. Renew your mind నీ today. మనసు నూతన పరచుకోండి ఈ So రోజు. God can do something ఆ through విధంగా you. చేసినప్పుడే దేవుడు నీ జీవితం ద్వారా గొప్ప And the కార్యం second one చేయగలుగుతాడు. is, రెండవ కార్యం, I was waiting upon the Lord. The Lord said this. దేవుని సన్నిధిలో నేను వేచి ఉన్నప్పుడు Tell ప్రభు the నాతో church. చెప్పిన మాట, సంగతి మాటలు చెప్పు అన్నాడు. And they should submit whatever I say today, they should submit their soul and their bodies, then I can manifest through them. వారి శరీరమును, వారి మనసును, వారి ఆలోచనలన్నింటినీ నాకు లోపరుచుకోవాలి. ఆ విధంగా చేసినప్పుడు నా కార్యములు వారి ద్వారా ప్రదర్శిస్తాను అని చెప్పండి అని చెప్పుమని దేవుడు నాతో And the చెప్పాడు. second one is, రెండవ కార్యం Paul ఏంటంటే, said, submit your bodies as పౌలు living అంటూ ఉన్నాడు, sacrifice. సజీవ యాగముగా మీ శరీరములు సమర్పించుకోండి అని The ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. kingdom wants to use your lips, your mouth, your tongue. దేవుని రాజ్యము మన పెదవులను, మన నాలుకను, మన చెవులను, మన కళ్ళను వాడుకోవాలని To కోరుకుంటూ speak ఉన్నది. the truth of God. అనగా దేవుని సత్యము నీ ద్వారా ప్రకటించాలని Bible కోరుకుంటూ says ఉన్నాడు. బైబిల్ గ్రంథం in అంటుంది, Romans 3:3-4 రోమీయులకు రాసిన పత్రిక 3:3-4 and Psalms 33:4. కీర్తనలు 33:4 The word of God is truth, దేవుని వాక్యమే సత్యమైనది అని, and all the words of the human beings are lies. మనుషుల మాటలన్నీ అబద్ధములు అని మాటలు So they అంటుంది. said you should speak the truth of God from your mouth. కాబట్టి నీ నోట్ల నుంచి ఎల్లప్పుడు దేవుని వాక్యం అనే సత్యం
సత్యమునే మాట్లాడాలి In అన్నాడు. Proverbs chapter 18 verses 20 and 21. సామెతల గ్రంథం 18:20-21 వచనం And అంటుంది. it said, అక్కడ అంటుంది, people will be rewarded how they speak. వారి పెదవుల ఆదాయం వల్ల వారు తృప్తి పొందుతారు అంటుంది. And a man's, the fruit of his mouth is a man's stomach is satisfied. వారి పెదవుల వలన వచ్చు ఆదాయం వల్ల వారి కడుపు నిండుతుంది అని దేవుడి And వాక్యం so life అంటుంది. and death are there in the జీవ tongue. మరణములు నాలుక వశమై ఉన్నాయి అని ఆ And వాక్యం you అంటుంది. should use the words in a proper way. సరి అయిన మాటలను ఉపయోగించాలని స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్నది. Proverbs 11:11 says, సామెతల గ్రంథం 11:11 వచనం good అంటుంది, people will build up the city by their words. యథార్థవంతులు తమ మాటల వలన ఆ పట్టణమును కట్టుతారు You అంటుంది. can build up your life by a word. అనగా నీ మాటల చేత నీ జీవితాన్ని నువ్వు కట్టుకోగలుగుతావు. Proverbs 13:3 says, సామెతల గ్రంథం 13:3 వచనం అంటుంది, the words which you will speak will protect you, and the words which is negative from your word which will ruin నీ you. నోట నుంచి వచ్చు మాటలు నిన్ను కాపాడతాయి, నీ నోట నుంచి వచ్చు మాటలే నిన్ను నాశనం చేస్తాయి అంటుంది And వాక్యం. Proverbs 22:11 says, సామెతల గ్రంథం 22:11 వచనం pure అంటుంది, thoughts and kind words from a person will make him as a king as his friend. యథార్థమైన మాటలు పలుకువానికి రాజు స్నేహితుడు అవుతాడు అని వాక్యం అంటుంది. Hallelujah. హల్లెలూయా. Amen. Who is this king? చూడండి, ఎవరండి ఈ రాజు? The Jesus Christ is king. యేసు ప్రభువే మనకు స్నేహితుడు అవుతాడు. If you have ఆయనే pure రాజు. thought యథార్థమైన and ఎవరికైతే kind తలంపు, words, దయగల మాటలు పలుకుతారో the king will become your friend. అటువంటి వారికి రాజు అయిన యేసు ప్రభువే స్నేహితుడు అవుతాడు. Proverbs 25:11 says, సామెతల గ్రంథం 25:11 వచనం right అంటుంది, words spoken at the right time is beautiful gold apples in a silver bowl. సమయోచితమైన మాట వెండి పల్లెంలో పెట్టిన బంగారు పండ్ల వంటిది అంటుంది. Don't hurt people. ఎవరిని కూడా మాటల చేత బాధించవద్దు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Don't speak all negative words. వ్యతిరేకమైన మాటలు ఏమాత్రం మాట్లాడకండి. Kingdom wants you to speak the truth. సత్యమునే మాట్లాడాలని దేవుని రాజ్యం Kingdom కోరుకుంటుంది. wants you to speak the word of God. దేవుని వాక్యమును మాట్లాడాలనే దేవుని రాజ్యం Bring the కోరుకుంటుంది. people out from the prison. చెరలో ఉన్న ప్రజలను ఆ మాటల చేత బయటికి తీసుకురండి. Encourage them. ప్రోత్సహించండి. అటువంటి Your మాటలు words ఉంటే. should give hope to the people. మీరు మాట్లాడితే ప్రజలకు నిరీక్షణ కలగాలి. Your words should give them life. మీ మాటలు వారికి జీవం ఇవ్వాలి. The Lord wants to use your tongue and lips. దేవుడు నీ పెదవులను నీ నాలుకను ఆ విధంగా వాడుకోవాలని కోరిక కలిగి Luke ఉన్నాడు. chapter 4:22 says, లూకా సువార్త 4:22 వచనం అంటుంది, the gracious words came out from Jesus' lips. యేసు ప్రభు నోట నుంచి దయగల మాటలే వచ్చాయి అంటుంది వాక్యం. Amen. ఆమేన్. Your words should be a word of healing and reconciliation. మీరు మాట్లాడే మాటలు ఇతరులకు స్వస్థత కలగజేయాలి. అక్కడ తిరిగి సమాధాన పరచబడే మాటలే మీ నోట నుంచి రావాలి. Amen. You ఆమేన్. should go to the families and reconcile them. కుటుంబాల్లో మీరు ఏ గృహాన్ని దర్శించినా ఆ గృహంలో ఉన్న వారిని తిరిగి Your జతపరచాలి. words should not break the families. మీరు వెళ్ళి ఆ మాటల చేత ఆ కుటుంబాన్ని విరగొట్టే వాళ్ళుగా ఉండకూడదు. When a person is lying on the bed, you go there and you speak of words of life. He should get up from there. చూడండి, రోగం చేత వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడే మాటల వలన అతను ప్రోత్సహించబడి స్వస్థపరచబడి మరణ పడకలోంచి లేచేటట్టుగా ఉండాలి. మీ Your మాటలు. words have life. మీ మాటలకు జీవం ఉన్నది. Life and death are in your tongue. జీవ మరణములు నీ నాలుక వశమై ఉన్నాయి అంటుంది వాక్యం. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Submit your tongue to the Lord. కాబట్టి మీ నాలుకను ప్రభువుకు లోబరచండి ఈ రోజే. Let praise, worship and prayer come from us. స్తుతి, ఆరాధన, ధూపము నీ నోట నుంచి బయటికి రావాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And the next is, తరువాతిగా the Lord wants to use your hands. దేవుడు మీ చేతులను వాడుకోవాలని ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు. Kingdom wants to use your hands. దేవుని రాజ్యంలో మీ చేతులు వాడబడాలని కోరుకుంటూ ఉన్నాడు. Praise God. Praise the Lord. In Mark chapter 16. మార్కు సువార్త 16వ అధ్యాయము. Mark chapter 16. మార్కు సువార్త 16వ అధ్యాయము Verses 16 to 18. 16 నుంచి 18 వచనాలు చూసినట్లయితే It says, the Lord Jesus said, యేసు ప్రభువు స్వయంగా repent చెప్తున్న and మాటలు. baptize. ఎవడైతే నమ్మి బాప్తిసం పొందుతాడో You'll be saved. వాడు రక్షించబడతాడు. Otherwise you'll be punished. నమ్మని వానికి శిక్ష కలుగుతుంది. The one who believes, ఎవడైతే నమ్ముతారో వారి వల్ల ఈ సూచక్రియలు so they జరుగుతాయి will అన్నాడు. speak new languages. వారు నూతన భాషలు నా నామములో మాట్లాడతారు. Amen. Touch Amen. the sick and sick will be రోగుల healed. మీద వారి చేతులు ఉంచినప్పుడు రోగులు స్వస్థత పొందుకుంటారు అని Hallelujah. ప్రభువే స్వయంగా చెప్పాడండి. Hallelujah. హల్లెలూయా. People of God, దేవుని పిల్లలారా, we are weak. మనమందరూ బలహీనమే అండి. And the Bible says in 1 Corinthians chapter 1 verse 26 to 29 and 30th verse. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26 నుంచి 29 30 వచనాలు అంటుంది. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. And in the world ఈ లోకంలో we are weak. మనం ఎంతో బలహీనమైన వాళ్ళు,
తృణీకరించబడిన వాళ్ళు. Amen. Amen. Instead, God has chosen the world's foolish things. చూడండి, దేవుడు లోకంలో ఉన్న వారిని ఎంచుకోకుండా బలహీనులైన వారిని, వెర్రి వారిని దేవుడు We are not wise. మనం జ్ఞానులము కాదండి, We are weak. మన బలహీనమైన వాళ్ళం. Hallelujah. హల్లెలూయా. But God called us కానీ దేవుడు మనల్ని పిలిచి to build up His తన kingdom. రాజ్యంలో కట్టడానికి అటువంటి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. Amen. ఆమేన్. That's what a song is there in Tamil. చూడండి, తమిళ్లో దీని గురించి ఒక మంచి పాట ఉందండి. And God called me to build up His kingdom ఆ పాట అర్థం ఏంటంటే, దేవుడు నన్ను తన రాజ్యం కట్టడానికి పిలిచాడు. through my hands, ఈ చేతులు ఆయన రాజ్యాన్ని కట్టడానికి వాడుకుంటూ And- ఉన్నాడు. through my lips. నా పెదవులను వాడుకుంటూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Amen. I sing this small beautiful chorus, చిన్న right? chorus. Shaba koro baba kira raba. The Lord, through my hands, He wants to build up His kingdom. ఈ చేతుల ద్వారా ప్రభువా నువ్వు And రాజ్యాన్ని the కట్టాలని words. కోరుకుంటున్నావే. ఈ పెదవుల ద్వారా నీ రాజ్యాన్ని కట్టాలని Because one day అనుకుంటున్నావే. this hands is going to perish. చూడండి, ఒక రోజున ఎంతో చూడండి ఇవన్నీ నశించిపోయే మట్టి చేతులండి. But the kingdom of God is imperishable. ఇటువంటి చేతులతో అక్షయమైన నీ రాజ్యాన్ని, నశించిపోయిన రాజ్యాన్ని My కట్టాలనుకుంటున్నావు lips ప్రభువా. is going to perish. నా పెదవులు ఒక రోజు నాశనం అయిపోతాయి, But the kingdom of God is imperishable. కానీ ఇటువంటి పెదవుల ద్వారా నశించని నీ రాజ్యాన్ని కట్టాలని అనుకుంటున్నాను Amen. అని ఈ పాట అర్థమండి. Hallelujah. హల్లెలూయా. Praise God. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఆమేన్. యజమాననే యజమాననే சேவைக்கா என்னை அழைத்தீ எஜமானனே எஜமானனே சேவைக்கா என்னை அழைத்தீ அழியும் என் கைகளை கொண்டு அழியாவும் ராஜ்யம் கட்ட பைத்தியமான என்னை தெரிந்தெடுத்தீ அழியும் என் உதடுகள் கொண்டு அழியாவும் வார்த்தையை சொல்ல எத்தனாய் வாழ்ந்த என்னை தெரிந்தெடுத்தீ ஆராதிப்பேன் அதை எண்ணியே வாழ்நாளெல்லாம் உமை மட்டுமே ஆராதிப்பேன் 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 ஆராதிப்பேன். It said, Hallelujah. హల్లెలూయా. Amen. Through my hands, ఈ చేతులతో ప్రభువా God made me to build up His kingdom. మీ రాజ్యాన్ని కట్టడానికి Through my వాడుకుంటున్నావు. lips, ఈ పెదవులను He wants to build His kingdom. నీ రాజ్యం కట్టడంలో వాడుకుంటున్నావు ప్రభువా. Actually, Amen. Amen. I am a fool in this world. ఈ లోకంలో ఎంతో వెరివాడను ప్రభువా నేను. Amen. ఆమేన్. I am not wise. నేను జ్ఞానిని కాదు ప్రభువా. I don't know anything. ఏమి తెలియదు నాయన నాకు. Hallelujah. హల్లెలూయా. But God has filled me with His wisdom. దేవుడే తన జ్ఞానంతో నన్ను నింపి Hallelujah. హల్లెలూయా వాడుకుంటున్నాడు. ఆమేన్. Praise God. ప్రైజ్ ది లార్డ్. వేతుడైన నన్ను నీ సేవకై ఎన్నుకొంటివే దరిద్రుడనైన నన్ను నీ జ్ఞానముతో నింపితివే దరిద్రుడనైన నన్ను నీ జ్ఞానముతో నింపితివే. చెప్తాం అందరం. ఆరాధింతు యేసయ్యా, ఆరాధింతు యేసయ్యా, ఆరాధింతు యేసయ్యా. నీ ప్రేమను నీ నీతిని
లోకంలో వెర్రి వారిని దేవుడు and ఏర్పాటు taken చేసుకున్నాడు. and made us, filled us with His wisdom. అటువంటి వారిని ఏర్పరచుకొని గొప్ప జ్ఞానంతో Oh, నింపి church, వాడుకుంటున్నాడు. today, ఓ ప్రియ సంఘమా, ఈ రోజున Through your mouth, నీ నోటి ద్వారా speak the word of God. దేవుని వాక్యమైన సత్యమునే మాట్లాడండి. Amen. ఆమేన్. The truth will change everything in you. సత్యమే నీ పరిస్థితులన్నిటినీ And the మార్చివేస్తుంది. third one is, మూడవ కార్యం, God wants to use your hands. దేవుడు మీ చేతులను Amen. వాడుకోవాలనుకుంటున్నాడు. We started right in 16:16. It said, మార్క్స్ వార్త 16 వచనం I said, when చదివామండి. you touch the sick, sick మీరు will రోగుల be మీద healed. చేతులు ఇచ్చినప్పుడు రోగులు స్వస్థత పొందుకుంటారు And అన్నాడు. 1 Timothy 2:8, Paul said, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:8 అంటుంది, lift up your hands in prayer. నీ చేతులెత్తి పురుషులందరూ ప్రార్థన చేయాలి అంటూ ఉన్నాడు. Moses lifted up hands in the prayer. మోషే తన చేతులెత్తి కొండ మీద ప్రార్థన So చేశాడండి. they won over ఆ Amalekites. విధంగా చేతులు ఎత్తినప్పుడల్లా అమాలేకుల మీద ఇశ్రాయేలు విజయం పొందుకున్నారు. Joshua held his spear towards Ai యెహోషువ హాయి పట్టణం వైపు తన చేయి ఎత్తి ఆ ఈటెను చూపించాడండి. until the city is perished. ఆ పట్టణం నాశనం అయ్యేంత వరకు ఆయన ఎత్తిన చేతిని దించలేదు. Hallelujah. హల్లెలూయా. Amen. In 2 Kings రాజుల 2వ గ్రంథము chapter 10 10వ అధ్యాయము verses 15 and 16. 15-16 వచనాలు చూసినట్లయితే, Jehu, the man of God who has promises of God, దేవుని వాగ్దానాలు కలిగినటువంటి దైవజనుడు యోహు అనే రాజు వచ్చాడు. and he is going in the chariot, ఆయన ఆ రథం మీద వెళ్తూ ఉండగా and he wants to kill all the enemies of God. వెళ్ళి శత్రువులందరినీ కూడా సంహరించాడు. He met a man came Rahab, ఆ విధంగా వెళ్తూ ఉండగా రేకాబు అనే ఒక ఆయన and he కలిశాడు. stopped and he pulled him upon his chariot. వెళ్ళి ఆయన్ను లాక్కొని చేతికి పట్టుకొని తన రథం And మీద he said, కూర్చోబెట్టుకున్నాడు. you know how much feelings I have of God. దేవుని పట్ల నేను ఎంత రోషం కలిగి ఉన్నానో నీకు తెలుసా అంటూ Your ఉన్నాడు. hand shows the feelings of God. చూడండి, దేవుని పట్ల నీకు ఎటువంటి రోషం కలిగి ఉన్నది నీ చేతులు చూపిస్తుంది. Amen. Let us help people through this hand. ఈ హస్తముల ద్వారానే ఇతర ప్రజలకు సహాయం చేయవలసి ఉన్నది. Let us lift up the people who has fallen down. ఎవరైతే పడిపోయి బలహీనమైన వారిని ఈ చేతులతో లేవనెత్తాలి. Let us bless the people. ప్రజలను ఆశీర్వదించాలి. Let us give చేతులతో to the people. అనేకులకు ఇచ్చేవారిగా ఉండాలి. ఈ చేతులతో. Hallelujah. హల్లెలూయా. Let us give us the anointing which is in us to other people. అంతేకాకుండా ఇతరుల మీద మీ చేతులు ఉంచిన మీలో ఉన్నటువంటి అభిషేకం వారి మీదకి వెళ్తుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God wants to bless your hands today. దేవుడు ఆ విధంగా మీ చేతులు In the ఆశీర్వదించాలని kingdom of కోరుకుంటున్నాడు. God. దేవుని రాజ్యంలో మీ చేతులను ఈ విధంగా Submit your hands to the వాడుకోవాలనుకుంటున్నాడు. Lord today. కాబట్టి మీ చేతులు ప్రభువుకు లోపరచండి. Let it not do any evil. ఎటువంటి దుష్కార్యములు ఈ చేతులతో But చేయవద్దు. let this hand be a blessing. ఈ చేతులు ఆశీర్వాదకరమైన చేతులుగా ఉంచని. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. God wants to bless us. దేవుడు మళ్ళీ ఆశీర్వదించాలని There is కోరుకుంటున్నాడు. anointing in your hands. గొప్ప అభిషేకం మీ చేతుల్లో ఉందండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Jesus' hands were being nailed up, యేసు ప్రభు చేతులు ఆ సిలువకు మేకులతో కొట్టబడ్డాయి. so the anointing of God may fall upon our ఆ hands. విధంగా కొట్టబడాన్ని బట్టి దేవుని అభిషేకము మన చేతుల మీదకి So వచ్చిందండి. all the evil and sin in our hands, He has taken up మీ on His చేతుల hand. మీద మీ చేతులతో చేసే ప్రతి దుష్టత్వాన్ని, ఆ దుష్కార్యం అంతా కూడా ఆయన చేతుల మీదకి వెళ్ళింది. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Don't point out your hand to other people, ఈ చేతులు చూపించి ఎవరిని కూడా వేలెత్తి చూపించవద్దు. but bless everyone. ప్రతి ఒక్కరిని ఈ చేతులతో Call ఆశీర్వదించండి. the people to the ప్రజలు kingdom. పిలవండి. Don't throw it away. తోసివేయవద్దు Throw ఈ them out. చేతులతో ఎవరిని కూడా. Don't throw them out. ఎవరిని కూడా బయటికి తోసివేయద్దు ఈ But చేతులతో. hug everyone. వారిని కౌగలించుకొని That is God's చేతులతో kingdom. చేర్చుకోండి. ఇదే దేవుని రాజ్యంలో ఈ And the చేతులు last చేసే పని. fourth one is చివరి కార్యము, the legs. మీ కాళ్ళను దేవుడు తన రాజ్యంలో God wants to వాడుకోవాలనుకుంటున్నాడు. use your legs to use in the kingdom of మీ God. పాదములు దేవుని రాజ్యంలో వాడపడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆమేన్. Jesus traveled to preach the యేసు gospel. ప్రభు అనేక గ్రామాలకు కాలినడకన వెళ్ళాడండి. Paul traveled kilometers పౌలు together. వేల కొద్ది మైళ్ళు తన మిషనరీ ప్రయాణంలో ప్రయాణించాడు. People of God. దేవుని ప్రజలారా, Go to the places వెళ్ళండి. మీ పాదములు where there is need. ఎక్కడైతే అవసరత ఉందో ఆ ప్రాంతంలో నడుచుకుంటూ Go వెళ్ళండి. to the places where people are in problems. ఎక్కడైతే ప్రజలు సమస్యల్లో పట్టుబడ్డారో అటువంటి ప్రాంతాలకు వెళ్ళండి. Go to the families which were divided. Bring them together. విడిపోయిన కుటుంబాలను దర్శించి వారి జతపరిచే పని చేయండి. Go to the people who are all alone. ఒంటరితనంతో బాధపడుతున్న వాళ్ళ దగ్గరికి Go to వెళ్ళండి. the people who are in darkness. అంధకారంలో ఉన్న వాళ్ళకి Who are in the వెళ్ళండి. prison. చెరలో ఉన్న వారి దగ్గరికి The వెళ్ళండి. Bible says, బైబిల్ గ్రంథం అంటోంది, in Isaiah 52 verses 7, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం అంటోంది, and it said, అక్కడ అంటోంది how మాట, beautiful on the mountains are the feet of the Herod who proclaims peace, who brings good news things, who proclaims salvation, who says to Zion, your God reigns. సమాధాన సువార్తను మోసుకొని వెళ్ళే వారి పాదములు
మార్గములు సియోను కొండ మీద ఎంత సుందరమైనవి అంటుంది వాక్యము. Amen. ఆమేన్. God said to Abraham, దేవుడు అబ్రహాంతో అన్నాడు, wherever you put your feet, అబ్రహమా నువ్వు నడిచిన చోటల్లా కూడా I will give that land to you. ఆ భూమి అంతా కూడా నీకు స్వాస్థ్యంగా నేను When you ఇస్తాను. go and put your feet there, చూడండి, మీరు ఎక్కడికి వెళ్ళి ఆ పాదం అడుగు పెడతారో the Lord gives you that ఆ ప్రాంతాన్ని place. ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. The Bible says బైబిల్ గ్రంథం in అంటుంది. Acts chapter 17, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం verse 6, 6వ వచనం అంటోంది, the people in the town said, ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ అంటూ and ఉన్నారు, they said, these men have turned the world upside down. I come here too. ఇదిగో భూలోకమును తలకిందులుగా చేసిన వారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు అంటున్నారు. When they put their feet on the city, చూడండి, వారి పాదములు ఆ పట్టణంలో అడుగు పెట్టంగానే the hell trembled. పాతాళం వణికిపోతూ ఉన్నది. That is the anointing we have. దేవుని అభిషేకం, అటువంటి అభిషేకం మీ పాదములు When you మీద ఉంది. submit your body, మీ శరీరములు ఎప్పుడైతే మీరు when you లోపరుస్తారో, submit your soul, మీ ప్రాణమును మనసును లోపరుస్తారో, the kingdom works through you. దేవుని రాజ్యము నీలోకొచ్చి నీ ద్వారా పని చేస్తుంది. The kingdom works. దేవుని రాజ్యం నీలో నుంచి పనిచేస్తుంది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. People of God, దేవుని పిల్లలారా, come, the kingdom calls you now. దేవుని రాజ్యం ఈ రోజు నిన్ను పిలుస్తుంది, రండి. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవుని When you స్తోత్రం come కలుగును into the గాక. kingdom, ఎప్పుడైతే దేవుని రాజ్యంలోకి the వస్తావో, kingdom take cares of you. దేవుని రాజ్యమే నీ అక్కర్లన్నీ చూసుకుంటుంది. Like people came out of Israel, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటికి the kingdom రాగానే took care of him. దేవుని రాజ్యం వాళ్ళకి సమస్తాన్ని For 40 సమకూర్చింది. years. 40 సంవత్సరాలు వాళ్ళు పోషించింది. Elijah, Elijah. he was traveling in the wilderness. అరణ్యంలో పరిగెడుతూ ఉన్నాడండి. The kingdom took care of him. అయినా దేవుని రాజ్యం ఆయన పోషించింది. The Lord gave him food through the birds. కాకుల ద్వారా ఆయనకు రొట్టె మాంసం తీసుకొని That వచ్చాడు. is kingdom. దేవుని రాజ్యం చేస్తుందండి ఈ పని. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. When you are in the kingdom, దేవుని రాజ్యంలో నువ్వు ఉన్నప్పుడు don't worry. భయపడవద్దు. Even in the times of lockdown, in the times of famine, in the ఇటువంటి times of, లాక్డౌన్, కరువు, ఇటువంటి తెగుళ్ళు వస్తున్న పరిస్థితుల్లో కూడా the kingdom will take care of. దేవుని రాజ్యమే నిన్ను కాపాడుతుంది. Amen. ఆమేన్. So when you please come in the kingdom, కాబట్టి దయచేసి ఆ దేవుని రాజ్యంలోకి రా. submit your body, నిన్ను నీవు లోపరుచుకో your దేవుని soul. రాజ్యానికి. నీ ప్రాణమును శరీరమును లోపరచు. amen, the kingdom wants to manifest through you. దేవుని రాజ్యం నీ ద్వారా The ప్రదర్శించబడుతుంది. Bible says in the book, letter to Romans, రోమీయులకు రాసిన పత్రికలో దేవుని వాక్యం అంటుంది, hallelujah, హల్లెలూయా. even the creation wants to see the sons of God manifesting on this earth. దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షతలు చూడాలని ఈ సృష్టి యావత్తు మిగుల అపేక్షతో ఎదురు చూస్తూ ఉన్నది అంటుంది వాక్యం. Amen. ఆమేన్. Please come. దయచేసి రాజ్యంలోకి రండి. Hallelujah. హల్లెలూయా. Let the kingdom work through you. దేవుని రాజ్యం మీ ద్వారా ప్రదర్శించబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Praise God. Praise I'm the Lord. closing now. ముగింపుకు వచ్చామండి. Amen. ఆమేన్. Submit your bodies. ఇప్పుడే మీ శరీరంలో Renew your mind. నీ మనసు The నూతనపరచుకో. Lord wants to do great things through దేవుడు you. గొప్ప కార్యములు నీ జీవితం ద్వారా చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. That's what after this lockdown, కాబట్టి ఈ లాక్డౌన్ ముగిసిన తర్వాత change గొప్ప మార్పు in this జరగబోతుంది. new decade, ఈ నూతన దశాబ్దంలో గొప్ప మార్పులు Lord, I tell జరుగుతాయండి. you, నేను not చెప్తున్న only మాట, this coronavirus, చూడండి, కరోనా మాత్రమే కాదండి, and afterwards, దీని తర్వాత many things are going to ఇంకా take place. అనేకమైనటువంటి భయంకరమైన పరిస్థితులు Jesus సంభవిస్తున్నాయి. said in Matthew and the Luke, మత్తయి సువార్త, లూకా సువార్తలో All in ప్రభు Gospels. ఇవన్నీ కూడా మీకు సువార్తలన్నిటిలో క్లియర్ గా చెప్పాడండి. before his coming, ఆయన రాకడకు ముందు but in the midst of it, ఏమేమి జరుగుతాయో అటన్నిటి చెప్పాడు. వీటన్నిటి మధ్యలో you should work in the kingdom. నువ్వు దేవుని రాజ్యంలో పని చేయాలి. Kingdom will provide ఆ everything విధంగా for you. పనిచేస్తూ ఉన్నప్పుడు దేవుని రాజ్యమే నీకు సమస్తాన్ని So in this సమకూరుస్తుంది. time, ఈ కాలములలో Prepare yourself inside your నీవు home. ఆ రాజ్యంలో పని చేయడానికి సిద్ధపరచుకో. Build an altar in your home. నీ కుటుంబంలోనే బలిపీఠమును The altar of కట్టుకోవాలి. praise, worship and స్తుతి, prayer. ఆరాధన, ప్రార్థనలు ఆ Renew బలిపీఠం your ద్వారా mind. వెళ్ళాలి. నీ మనసు No నూతనపరచుకో. enemies from today. ఏ శత్రువు నీకు ఉండడానికి వీల్లేదండి ఈ రోజు నుంచి. No enemy. ఎవరు నీకు శత్రువులు కాదు. Your neighbor, your నీ friend, పొరుగు వాళ్ళు, నీ స్నేహితులు ఎవరు నీకు శత్రువులు No, కాదు. your brother, ఎవరు siblings. కాదండి, నీ అన్నదమ్ములు, రక్త సంబంధులు ఎవరు నీకు శత్రువులే కాదు. change now. ఇప్పుడే నీ మనసు మార్చుకో. Change. మనసు మార్చుకో. Amen. ఆమేన్. Change. నూతనపరచుకో. The Lord wants to use you. దేవుడు నిన్ను వాడుకోవాలని This కోరుకుంటున్నాడు. 2020. ఈ 2020 With సంవత్సరంలో visions and dreams. గొప్ప దర్శనములు, కలలు నీ కలగబోతూ ఉన్నాయి. Great things are going to take గొప్ప place. సంగతులు నీ జీవితంలో సంభవించనాయి. Hallelujah. హల్లెలూయా. I'm excited by telling this నిజంగా words. మాటలు చెప్తున్నట్టే ఎంతో సంతోషం కలుగుతుందండి నా Let's all లోపల. kneel down today. అందరూ మోకరిద్దాం అక్కడే. Let us pray. ప్రార్థన చేద్దాం. Hallelujah. హల్లెలూయా. Shamokora Baba Shakakara Baba. Close your eyes. కళ్ళు మూసుకొని మోకరించండి. Amen. ఆమేన్. Praise God. ప్రైజ్ ద లార్డ్. Amen. Hallelujah. హల్లెలూయా. Praise God. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. Thank you, Lord. Thank you, Lord Jesus. దేవాని కృతజ్ఞతలు తండ్రి. He is our King. We will crown you
King forever. చూడండి, ఆయనే మనకు రాజు అయినాడు. ఆ రాజుకు మనం కిరీటం పెట్టి ఆయనకు Close your సింహాసనం eyes. వేసి ఆయన ఆహ్వానిద్దాం. Praise God. ఈ ఆరాధనలో Yes. ఆ రాజును ఆహ్వానించండి. The Holy Spirit is going to fill you now. పరిశుద్ధాత్ముడు బలంగా ఇప్పుడే మిమ్మల్ని నింపబోతూ ఉన్నాడు. మోకరించి Thank you, Jesus. కళ్ళు మూసుకొని ఆరాధన Submit your bodies and your మీ శరీరమును, mind. మీ మనసును ఇప్పుడే లోబరుస్తున్నాను ప్రభు అని చెప్పండి. ప్రభు దేవా, Thank you, Lord. నేను లోబడుతూ ఉన్నాను ప్రభు. Thank you, Lord. All the family members, please. అందరు దయచేసి కుటుంబ సభ్యులారా ఎవరు పక్కకు Hallelujah. కదలొద్దండి, అటు ఇటు. Thank you, Lord. ఇది అద్భుతమైన సమయం. దేవుని Amen. సన్నిధిలోకి దిగివస్తున్నాను. We will crown you King forever, living Savior, Jesus Redeemer, Lord of heaven, robed in majesty, crowned in glory, creation adores you. We will crown you King forever, living Savior, Jesus Redeemer, Lord of heaven, robed in majesty, crowned in glory, creation adores you. Holy, holy, God Almighty, and forever the Lord is exalted. Hear the angels shout His anthem. Ever living God, we adore you. Universe is at your feet, gives you praise evermore. The stars will light the sky for you always. God be praised, and we sing, the Lord is on high. The Lord is on high. Let's all say, I adore you. I adore you. And there's none that compares to your majesty, oh Lord. I adore you. I adore you. And I stand in the wonder of your love. I see someone having some tumors in your brain, in your head. The doctor said, మీ తలలో మెదడులో కొద్దిమంది కణతులతో బాధపడుతూ ఉన్న వారిని నేను చూస్తున్నాను. the Lord is going to heal you right now. ప్రభు ఇప్పుడే అటువంటి మిమ్మల్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు. And the people who have this lumps in your body, the Lord is going to heal every person. అటువంటి వారు శరీరంలో ఎవరైతే కణతులతో వాపులతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారందరినీ ప్రభు ఇప్పుడే Submit your body స్వస్థపరిచి and ఉన్నాడు. your mind to the Lord. ఇప్పుడే మీ శరీరమును, మీ ఆలోచనలన్నిటినీ ఆయనకు లోబరచండి. Hallelujah. హల్లెలూయా. When offering is made to the Lord, it should be perfect. దేవునికి అర్పించినది అది శ్రేష్టమైనదిగా, ఎటువంటి The same లోపం లేనిదై ఉండాలి. In the same way, when you come to the Lord for praise and worship and prayer, అదే రకంగా దేవుని స్తుతించి ఆరాధించి ప్రార్థన చేయడానికి ఆయన సన్నిధికి నువ్వు వస్తూ ఉన్నప్పుడు Lord makes you perfect. దేవుడే నిన్ను నిందారహితంగా చేస్తాడు. He heals you. నిన్ను స్వస్థపరుస్తాడు. All the works of flesh and all the works of enemy, శరీర removed కార్యములు, and cast out in Jesus. శరీర కార్యములన్నీ
అపవాది క్రియలన్నింటినీ యేసు నామములో గద్దించి లాయపరుస్తూ వెళ్ళగొడుతూ ఉన్నాను. Every witchcraft, black magic, I ప్రతి break your power. చేతబడి మాతృక శక్తుల ప్రభావం ఇప్పుడు విరగొడుతూ ఉన్నాను. Lord, I bless your people. ప్రభా నీ ప్రజలు నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. Prosper them. వర్ధిల్లింపచేయండి ప్రభా. Let them submit their spirit, Randaru. soul and body. తమ ప్రాణ ఆత్మ శరీరములు మీకు లోబర్చుదురుగాక. Use them for your glory. మీ మహిమార్థమై వీరిని వాడుకోండి. Use these families for your glory. మీ మహిమార్థమై కుటుంబాలను మీ రాజ్యంలో వాడుకోండి ప్రభా. In a mighty way. బలంగా వాడుకోండి నాయన. Let you manifest through them, O God. వీరి ద్వారా మీరు మీ కార్యములు ప్రదర్శించమని ప్రార్థిస్తూ Let ఉన్నాను. every fear and panic go out. ప్రతి భయము ఆందోళన వెళ్ళిపోవును గాక. Cover them with thy precious blood. మీ ప్రశస్త రక్తంతో వీరిని కప్పండి Bless ప్రభా. their job. వీరి ఉద్యోగాలను The ఆశీర్వదించండి, business. వ్యాపారాలను ఆశీర్వదించండి. Once again in India, let the business flourish. మరొకసారి దేవా భారతదేశంలో వ్యాపారాలన్నీ తిరిగి నాయన పుంజుకొనును గాక. Let them give jobs, O God. ఉద్యోగములు తిరిగి దొరుకును గాక. I bless the nation's economy. ఈ భారతదేశపు ఆర్థిక పరిస్థితులు వాటన్నిటిని ఆశీర్వదిస్తూ ఉన్నాను. Bless the families. కుటుంబాలన్నిటిని ఆశీర్వదించండి. Bless the children. పిల్లల్ని ఆశీర్వదించండి ప్రభా. Lord, I pray for this virus. ప్రభా Wipe it ప్రత్యేకించి ఈ తెగులను తుడిచివేయమని In ప్రార్థిస్తున్నాను. India and all the nations. భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఈ తెగులను తుడిచివేయండి నాయన. Thank you, Lord. ప్రభా మీకు వందనాలు I చెల్లిస్తున్నాను. bless each and every family. చేరిన ప్రతి కుటుంబాన్ని, కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నాను. Prosper them. వర్ధిల్లింపచేయండి నాయన. Give them their heart's desire. హృదయ వాంఛలన్నింటినీ వీరికి నెరవేర్చండి Heal ప్రభా. the sick people. రోగులను స్వస్థపరచండి ప్రభా. Provide everything for them, O God. వారి అవసరతలన్నిటినీ సమకూర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. Oh Lord, provide. ప్రభా వారికి సమకూర్పు చేయండి తండ్రి. Thank you, Master. ప్రభా మీ కృతజ్ఞతలు చెల్లిస్తాను. Thank you, Lord. వందనాలు Use them for your name's glory. నీ నామ మహిమార్థమై వీరిని వాడుకోండి ప్రభా. In the name of Jesus, I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. All the people said, Amen. ఆమేన్. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. We are going to partake in the body and blood of Jesus. అదే విధంగా మనం ఇప్పుడు ప్రభు శరీర రక్తాల్లో పాలు పొందబోతూ ఉన్నాం. Amen. ఆమేన్. So sit together. దయచేసి అలాగే కూర్చోండి. Jesus said, Eat my body and drink my blood. యేసు ప్రభు అన్నాడు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగండి అన్నాడు. That is the real food and real drink. అది నిజమైన ఆహారము, నిజమైన పానమునై ఉన్నది అని ప్రభు చెప్పాడండి. Amen. ఆమేన్. Praise God. ప్రైజ్ ది So లార్డ్. let us all take that. అందరూ కూడా మన ప్రభు శరీర రక్తాలు పాలు పొందబోతూ ఉన్నామండి. He broke the bread ఆయన and said, ఒక రొట్టెని ఎత్తుకొని దాన్ని విరిచి ఆయన This అంటూ is my ఉన్నాడు, body. ఇది నా శరీరము అని అన్నాడు. and you ate it. నా శరీరంను మీరు భుజించండి అని. Remember me నన్ను జ్ఞాపకం చేసుకుంటగా దీన్ని until చేయడం I అన్నాడు. return back. నా రాకడ వరకు కూడా మీరు దీన్ని చేస్తూ ఉండాలి అన్నాడు ప్రభు. Amen. ఆమేన్. So in the name of Jesus, యేసుక్రీస్తు నామములో all in the families, you eat his body. కుటుంబములారా మీరందరూ కూడా ఆయన శరీరం సాదృశ్యమైన రొట్టెను భుజించండి. ఆమేన్. And Jesus said, యేసయ్య అన్నాడు, This is my blood, ఆ పాత్రను తీసుకొని ఇది నా రక్తము, new agreement. ఇది నూతన నిబంధన వలన You అయినటువంటి are in రక్తం. the agreement of చూడండి, మీరు God, ఇప్పుడు covenant. దేవుని నిబంధనలో చేర్చబడిన And he ప్రజలైనారు. said, Drink my blood ఈ పాత్రలోంది అనగా ఈ రక్తము త్రాగండి అన్నాడు. and remember me. నన్ను జ్ఞాపకం చేసుకుంటగా దీన్ని చేయండి అన్నాడు. Amen. ఆమేన్. So, family, దయచేసి కుటుంబం అంతా కూడా, church, సంఘం అంతా కూడా in the name of Jesus, యేసుక్రీస్తు పేరిట partake in his blood. ఆయన రక్తంలో మనం పాల్పొందామని. Amen. థ్యాంక్ యూ లార్డ్. Let's pray. ప్రార్థన చేద్దామండి. Take the blessings. ఈ ఆశీర్వాదాలు తీసుకుందాం. Father, we thank you. తండ్రి మీకు వందనాలు As we చెల్లిస్తున్నాం. remember you, మిమ్మల్ని జ్ఞాపకం You చేసుకోండి. remember us. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని in the name of Jesus, యేసు I నామములో pray. ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Take these blessings. ఆశీర్వాదాలు తీసుకోండి. The Lord bless you and keep you. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. The Lord make his face shine upon you and be gracious to you. యెహోవా తన ముఖకాంతి నీ మీద ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. The Lord lift up his countenance upon you and give you peace. యెహోవా తన సన్నిధిని కాంతి నీ మీద ప్రకాశింపజేసి నీకు సమాధానం ఇచ్చును గాక. Amen. ఆమేన్.
The grace of our Lord Jesus and the love of God and the fellowship of the Holy Spirit be with you all. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మదేవుని సహవాసం మనకందరికీ తోడయ్యుండును గాక. Amen. ఆమేన్. God bless you. దేవుడు మన దీవించును గాక. Shalom. షాలోమ్. Amen. ఆమేన్.